Holy Spirit, touch your people. నీ కార్యము నీ ప్రజలకి చేయండి లార్డ్. ఆర్థికంగా ఎవరైతే ఇంకా దీవించబడలేదో మీ చేతుల ఆకాశం వైపు లేవనెత్తండి. The Lord is touching your hands. ఆ చేతులతో ఏ వ్యాపారము చేసినా నువ్వు దీవించబడతా. నీ ఎదుట నీ కన్నా పెద్ద వ్యాపారవేత్తలు కూడా పడిపోవాల్సిందే. That's the anointing of the Spirit of the living God. Father, I bless each and every one in the name of Jesus Christ. The one who is really desire to help to your poor people, Father, let their hands be blessed. అనాథులకు, లేని వారికి ఆహారం పెట్టుట నాకు ఇష్టమై ఉన్నదని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి చేతులను తాకండి లార్డ్. వారి చేతులను తాకండి లార్డ్. టచ్. నా చేతులతో అనేకమైన ప్రజలకు ఆహారాన్ని పెట్టాలి. నా చేతులతో ప్రజల్ని స్వస్థపరచాలి. నా చేతులతో ఆహారాన్ని అనేకమైన ప్రజలకు పెట్టాలి ప్రభా. నా చేతులను పేదరికం చేతులుగా ఉండకూడదు. లెట్ మీ డు సంథింగ్ బై మై హ్యాండ్స్ మై ఫాదర్. టచ్ యువర్ పీపుల్ లార్డ్. ఈ చేతులను నేను దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను. God is here in this place. He's moving around you, within you. He's an atmosphere and he's doing something that is above you. నువ్వు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు మీ ఎదుట పెట్టాడని. Receive it now. Receive it now. Receive it now. దేవుడు ఏది సెలవిస్తున్నాడో అదే మీరు చేసే శక్తి మీకు కలుగును గాక. Father, I increase someone in the power. I increase someone in the finances. I increase someone in the anointing. In the name of Jesus. ఇంకా ఎవరెవరి తలలో ఏ బాధ వేదన ఉందో దానంతటిని కూడా అగ్నితో దహించి వేస్తున్నాను. పరిశుద్ధాత్మ అగ్నితో దహించి వేస్తున్నాను. పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చి వేస్తున్నాను. ఇక నా జీవితంలో బాధ ఉండకూడదయ్యా. నా జీవితంలో ఎన్ని నిందలు కలిగినా నేను బాధపడను. నా జీవితంలో ఎన్ని అవమానం వచ్చినా నీ యందు నేను సంతోషిస్తాను. నా ఒక పెదవుల పైన చిరునవ్వును నేను ఎన్నటికి బంధించనయ్యా. Holy Spirit, give your strength to your people in the name of Jesus. ఇక్కడ నా ప్రతి ఒక్కరు దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక, నడిపించబడుదురు గాక. మీ మహిమ నుంచి అధిక మహిమలో వీరందరినీ ప్రభా లేవనెత్తమని, అనాయింటింగ్ చేత దీవించమని మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ